యోహాను సువార్త 6వ అధ్యాయము 52వ వచనం నుండి మనం చదువుకుందాం. యూదులు ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవము కలవాడు. అంచె దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవిస్తున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకముడి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు గాని ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఆయన కపెర్నహూములో బోధించుచు ఆ సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. మెస్సయ్య తన శిష్యులు దీనిని గూర్చి సరుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లను, దీని వలన మీరు అభ్యంతర పడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మనుష్య కుమారుడు మునుపున్న చోటునికి ఎక్కుట మీరు చూచినేడలా ఏమందురు? ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు ఆ మాటలేమన్నా ఆత్మయు జీవమునైనవి కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించిన వారెవరు? తన్ను అప్పగింపబోడెవడో మొదటి నుండి మెస్సయ్యనకు తెలియను. తండ్రి చేత వానికి కృపానుగ్రహింపకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూను ఆయన్ను వెంబడింపలేదు. కాబట్టి మెస్సయ్య మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ఎలోహిం, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవ మాటలు కలవాడు, నీవే సర్వశక్తిమంతుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. అందుకు మెస్సయ్య నేను మిమ్మల్ని 12గుని
ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వారిని గూర్చియే ఆయన ఈ మాట చెప్పాను. చాలా గమనిస్తాను. హల్లెలూయా. చూడారా, అయితే ఇది ఇంతకుముందు అప్పుడప్పుడు మనం చదువుతూ వచ్చాం. కానీ పిల్లారా, ఇది ఏమై ఉన్నదంటే 3వ ఈడుపై ఉన్నది. అంటే 3వ ఈడుపు అని అంటే పిల్లారా, మనకు తెలుసు. మొదటి ఈడుపు ఏంటి చెప్పండి? మొదటి ఈడుపు ఏమిటంటే స్వస్థతలు. 2వ ఈడుపు అంటే హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం. 3వ ఈడుపు అని అంటే వాక్య బయలుపాటు. వాక్యము బయలుపరచబడమే 3వ ఈడుపు. కాబట్టి మెస్సయ్య పరిచర్యలో 3 ఈడుపులు ఉన్నాయి. మొదటి ఈడుపు ఏంటి? స్వస్థతలు ఉన్నాయి. 2వ ఈడుపు ఏంటి? హృదయ రహస్యాలు బయలుపరచబడుతున్నాయి. 3వ ఈడుపు ఏంటంటే వాక్యం యొక్క బయలుపాటు. వాక్యము యొక్క బయలుపాటు, అది 3వ ఈడుపు. కాబట్టి మొదటి రాకడలో 3 ఈడుపులు ఉన్నాయి. అలాగే బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా 3 ఈడుపులు ఉన్నాయి. బ్రహ్నాం గారి పరిచర్యలో కూడా ఎన్ని ఉన్నాయి చెప్పండి? 3 ఈడుపులు ఉన్నాయి. స్వస్థతలు ఉన్నాయి, హృదయ రహస్యాలు బయలుపరచబడ్డం ఉన్నాయి. అలాగే 3వ ఈడుపు ఏంటంటే వాక్యము తెరవబడడం, అంటే వాక్యము బయలుపరచబడడం. అంటే ఆ కాలం యొక్క వాక్యము, 7వ దూత యొక్క కాలం యొక్క వాక్యము బయలుపరచబడమే అది 3వ ఈడుపు. కానీ అది 7వ ముద్ర కాదు. 7వ ముద్ర కాదు. అలా అనుకుంటే ఇది కూడా 7వ ముద్ర అవ్వాలి కాదు. కాబట్టి ప్రియులారా, 7వ ముద్ర అంటే 2వ రాకడ. అంటే 2వ రాకడ లేకపోతే 7వ ముద్ర, ఆ 3 ఈడుపు వేరు. బ్రహ్నాం గారి పరిచర్యలో ఉన్నట్టు 3 ఈడుపు వేరు. కాబట్టి బ్రహ్నాం గారి పరిచర్యలో 3 ఈడుపులు ఉన్నాయి. కానీ ఆ అతీతమైన మేఘం యొక్క దర్శనాన్ని గురించి బ్రహ్నాం గారు 1963లో ప్రార్థించినప్పుడు ఆ మేఘము అది 7వ ముద్రని, 3వ ఈడుపని, అది వాక్య బయలుపాటని, అది ఆయన వచ్చినప్పుడు మాత్రమే అది బయలుపరచబడదని చెప్పబడింది. కాబట్టి ఆ 2వ రాకడకు సంబంధించిన 7వ ముద్రకు సంబంధించిన 3వ ఈడుపు బ్రహ్నాం గారి యొక్క పరిచర్యలో బయలుపరచబడలేదు. చాలా మంది బ్రహ్నాం గారి వర్తమానమే 3వ అది 2వ రాకడ యొక్క 3వ ఈడుపు అని చెప్పి బోధించి, 7వ ముద్ర యొక్క 3వ ఈడుపు అని చెప్పి బోధించి మోసగిస్తూ ఉన్నారు. కాబట్టి 3వ ఈడుపు అంటే వాక్యం యొక్క బయలుపాటు. కాబట్టి ఇక్కడ బ్రహ్నాం గారు చెప్పినట్లుగా పిల్లారా, 7వ ముద్రకు సంబంధించి లేకపోతే 2వ రాకడకు సంబంధించిన 3 ఈడుపు బ్రహ్నాం గారి పరిచయంలో బయలుపరచబడలేదు. అయితే ఇక్కడ ఈ మెస్సయ్య యొక్క పరిచర్యలో ఈ 3వ ఈడుపు, ఈ మెస్సయ్య యొక్క పరిచర్యలో ఈ 3వ ఈడుపు, ఈ యొక్క మనం చదువుకున్నటువంటి లేఖనం అన్నమాట. మనం చదువుకున్నటువంటి లేఖనం. అయితే బ్రహ్నాం గారు ఏం చెప్పారంటే 3వ ఈడుపుని తిరస్కరిస్తారు. 3వ ఈడుపుని ఏం చేస్తారని చెప్పారు చెప్పండి? ఆయన తిరస్కరిస్తారు. ఆయన చెప్పడమే కాదు, కానీ ఇక్కడ మనం దాన్నే చూస్తున్నాం అనమాట. కాబట్టి పిల్లారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, ఇక్కడ ఆయన నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే అన్నప్పుడు ఇది కఠినమైన మాట. నీ శరీరం ఎవరు తింటారు? నీ రక్తం ఎవరు త్రాగుతారు? ఇది కఠినమైన మాట. మేమేమైనా మనుషులు పూజించేటువంటి ఆ మనుషులు అనుకుంటున్నారా? లేకపోతే మేము రక్తాన్ని మాంసాన్ని తినేటువంటి మనుషులు అనుకుంటున్నారా? ఇది కఠినమైన మాట. దీన్ని ఎవరు పాటిస్తారు? మేము దీన్ని నెరవేర్చం.
నీ శరీరాన్ని మేము తినము, నీ రక్తం మేము తాగము అని ప్రకృతి సంబంధంగా వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళు ఏం చేశారంటే అప్పటి నుండి ఆయన్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు అప్పటి నుండి ఆయన్ని వెనుక తీశారని ఉంది. వెనుక తీసంటే ఆయన అప్పటి నుండి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇది కఠినమైన మాట. ఎవరు అందుకనే ఇది 3వ విడుపు అంటే వాక్యం యొక్క బయలుపాటు. అందువల్ల వాక్యం యొక్క బయలుపాటుని పిల్లారా అది అందరూ నమ్మరు. అందుకని బ్రహ్మాం గారు పరిచర్యలో లేకపోతే మెస్స యొక్క పరిచర్యలో స్వస్థతలు జరిగినప్పుడు చాలా మంది నమ్మారు. హృదయ రహస్యాలు చెప్పినప్పుడు కొంతమంది నమ్మారు. అదే వాక్యం యొక్క బయలుపాటు అయినప్పుడు, వాక్యము బయలుపరచబడినప్పుడు ఆ ముద్రలు కానీ సంఘకాలములు కానీ ఇలాంటివన్నీ బయలుపరచబడినప్పుడు ఇవన్నీ కూడా దుర్బోధలు, వాక్య విరోధమైన బోధలు, తప్పుడు అర్థాలు చెప్తున్నాడు బ్రహ్మాం గారు, తప్పుడు భావాలు చెప్తున్నాడు ఆయన అని చెప్పి ఆ వాక్యాన్ని అపార్థం చేసుకొని ఆ బోధనలు అపార్థం చేసుకొని చెడుగా తీసుకొని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి. ఆ బ్రహ్మాం గారి కాలంలో కూడా చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకని వాక్యాన్ని ఏం చేసుకున్నారు? వీళ్ళు అపార్థం చేసుకున్నారు. అదే బ్రహ్మాం గారు చెప్పారు. 3వ ఈడుపు వచ్చినప్పుడు 3వ ఈడుపులో చాలా మంది 3వ ఈడుపుని తృణీకరిస్తారు అని చెప్పాడు. మొదటి ఈడుపుని చాలా మంది నమ్మారు, 2వ ఈడుపుని చాలా మంది నమ్మారు. కానీ 3వ ఈడుపు దగ్గరకు వచ్చేటప్పటికి, వాక్యము బయలుపరచబడిన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ 70 మంది శిష్యులు నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు? నా శరీరము తింటేనే, నా రక్తము త్రాగి ఎవరైతే తాగుతారో వారిని అంత్యదినమున వారు లేపుతారన్నాడు ఆయన. అంత్యదినాన్ని వాళ్ళనే లేపుతారన్నాడు. కాబట్టి నా శరీరం తింటేనే, నా రక్తము తాగితేనే అన్నప్పుడు వాళ్ళు అంత్యదినాల్లో లేపుతాను అన్నప్పుడు ఆ రక్తం అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి అని వాళ్ళు ఆత్మీయ భావాన్ని గ్రహించకుండా అక్షరార్థంగా తీసుకొని, చెడుగా తీసుకొని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, కృప అనుగ్రహింపకుంటే ఎవరు నా యొద్దకు రాలేరని చెప్పాడు. కానీ పిల్లారా, అప్పుడు ఆ శిష్యుల వైపు తిరిగి ఆయన ఏమన్నాడండి, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళుదము? నీవే సర్వశక్తిమంతుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈ 3వ ఈడుపుని అనేక మంది విశ్వసించక వెళ్ళిపోయారు, నమ్మలేదు. ఆయన మాటలను నమ్మక, ఆయన మాటలను అపార్థం చేసుకొని చెడుగా తీసుకొని, ఈ బోధ ఎవరికి కావాలి, నీ శరీరం ఎవరికి కావాలి, నీ రక్తం ఎవరికి కావాలి, మాకు పునరుద్ధానం అంత్యదినం నువ్వు లేపితే అంత, నువ్వు లేపకపోతే అంత అని ఒక అవిశ్వాసము కలిగిన వారంటే ఆయన చెప్పిన మాటలు నమ్మక, దాని గురించి ఒక బయలుపాటు లేక, ఒక ప్రత్యక్షత లేక, దాని యొక్క అర్థాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక వాళ్ళు అపార్థం చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే ఆ మెసేజ్ విశ్వసించక, ఆయన మాటలు విశ్వసించక వాళ్ళు వెళ్ళిపోయారు. అందుకని ఆయన అన్నాడు, మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. విశ్వసించిన వారెవరో, తను అప్పగించు వారెవరో కూడా ఆయన తెలుసు. నమ్మని వారెవరు, ఆయన చెప్పే మాటలను నమ్మని వారెవరు, అలాగే నమ్ముతున్న వారెవరు, అప్పగించే వారెవరు, ఆయన వాళ్ళ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు కాబట్టి సర్వశక్తి మంత్రికి వాళ్ళ గురించి తెలుసు. వాళ్ళు నమ్మని వారెవరు అంటే విశ్వసించే వారెవరు, విశ్వసించని వారెవరు సర్వశక్తి మంత్రికి తెలుసు. కాబట్టి అందువలన వారు ఒకప్పుడు పిల్లారా మెస్స యొక్క బోధలు విన్నారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు ఇవన్నీ కూడా ఎరిగి ఉన్నారు.
జరగడం కూడా చూశారు, వాళ్ళ జీవితాలు కూడా జరిగాయి. ఏమండి ఇప్పుడు అబ్రాహాము జీవితంలో కనుక మనం చూసేది, అబ్రాహాము జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు ఏమి జరగలేదు. అబ్రాహాము జీవితంలో అంటే ఆయన తన పరిచర్యలో గొప్ప అద్భుతాలు అబ్రాహాం గారు ఏం చేయలేదు, జరగలేదు అనేది కాదు, చేయలేదు. అబ్రాహాం గారు ఏమైనా గొప్ప అద్భుతాలు ఏం చేసి చనిపోయినాడు లేపాడు అబ్రాహాం గారు? ఏమండి లేపాడా? రోగుల్ని ఏమైనా స్వస్థపరిచాడా? హృదయ రహస్యాలు ఏమైనా చెప్పాడా? లేవు. కానీ అబ్రాహాము గారు సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి మాటలను లేకపోతే వాగ్దానములను అబ్రాహాము గారు నమ్మాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము గారు ఏం చేశాడు చెప్పండి? గొప్ప గొప్ప కార్యాలేమి చేయలేదు. అపోస్తలుడు పౌలు లాగా, బెర్నాం గారు లాగా, ఏమండి ఏలియాలాగా వర్షం కురమంటే కురవడం, ఆగిపోమంటే ఆగిపోవడం ఏమైనా చేశాడా? ఏమి చేయలే. అలాంటివి ఏమి లేవు. కానీ సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి అసాధ్యమైన విషయాలు, నమ్మడానికి వీలు కానటువంటి, ఇవి సాధ్యం కాదు అనేటువంటి విషయాలని అబ్రాహాము గారు, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ కూడా నమ్మారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అందువలన వాళ్ళ ద్వారా ఏమి అద్భుతాలు జరగలేదు. కానీ ఏమండి స్వస్థతలు అలాంటివి హృదయ రహస్యాలు లాంటివి జరగలేదు. కానీ సర్వశక్తిమంతుడు ద్వారా జరిగాయి. ఆ సర్వశక్తిమంతుడు మాటలను కానీ, సర్వశక్తిమంతుడు చేసిన అద్భుతములను కానీ, వాగ్దానములను కానీ వాళ్ళు నమ్మారు. ఆయన నామముస్తాడు. కానీ అబ్రాహాము పిల్లలైన వీరు, అబ్రాహాము సంతానం అని చెప్పుకున్న వీళ్ళు ఇక్కడకు వచ్చేటప్పటికి అబ్రాహాము గారు విశ్వాసము ఈ పిల్లల్లో కనపట్లేదు. సర్వశక్తిమంతుడు లేకపోతే మెస్సయ్య నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే అంచెదినమని లేపుతాను అన్నప్పుడు మరి 12 మంది శిష్యులు లేకపోతే ఆయన యొక్క శిష్యులు వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆ శరీరము అంటే, ఆ రక్తం అంటే ఏదో కాదు, కానీ ఆయన యొక్క వాక్యము అని వాళ్ళకి అర్థం. ఎందుకంటే ఆయన వాక్యమైన శరీరముతో ఉన్నాడు కాబట్టి, ఆ వాక్యమే శరీరధారిగా ఉంది కాబట్టి, ఆ వాక్యమే వాక్య శరీరముతో ఉన్నాడు కాబట్టి, అందువలన ఆ శరీరం దీన్ని రక్తం తాగితేనంటే ఆ యొక్క నిత్య మాటలే ఆయన శరీరము, ఆయన రక్తం. అందుకే నా మాటలు ఆత్మయు జీవమునయునని వాళ్ళు అది గ్రహించలేక వాళ్ళు ఏం చేశారు చెప్పండి? నా శరీరము దీని నా రక్తము తాగితేనంటే నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మెస్సయ్యని వెంబడించేవారు కాస్త వెనక తీసి వెళ్ళిపోయారు. అప్పటిదాకా వెంబడిస్తూ వచ్చారు. అప్పటి వరకు ఆయనను వెంబడిస్తూ వచ్చి ఆ 3వ ఏడుపు దగ్గరకు వచ్చేసరికి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ 3వ ఏడుపులోనే తిరస్కరించడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు నమ్మారు, అప్పటి వరకు విశ్వసించారు. 3వ ఏడుపు దగ్గరకు వచ్చేటప్పటికి, వాక్య బయలుపాటు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన శరీరం గురించి, శరీరం అనగా వాక్యమే, ఆ రక్తమాంసములు కలిగిన ఆ శరీరమును గురించి, ఆ వాక్యమే శరీరధారి అయిందని బైబిల్ చెప్తా ఉంది. రక్తమాంసములు కలిగిన శరీరమై తన ప్రజలు రక్తమాంసములు కలిగిన వారైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలిభాగస్తుడయ్యాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ రక్తమాంసములతో ఆయన ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఇలారా ఆయన ఏం చేయలేదనంటే వాళ్ళు అప్పటి వరకు విశ్వసించారు. కానీ ఎప్పుడైతే 3వ ఈడ్పు వాక్య బయలుపాటు, వాక్యం గురించి మాట్లాడాడు, తన శరీరం గురించి మాట్లాడాడు, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నీ శరీరం ఎవరు తింటారు, నీ రక్తం ఎవరు తాగుతారని చెప్పి ఆయన ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టి వెనక తీసి వెళ్ళిపోయారు. అందుకనే అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడించలేదు. మరి ఎన్నడూ కూడా వాళ్ళకి మారు మనసు కలగలేదు, పశ్చాత్తాపం కలగలేదు, ఆయన దగ్గరికి తిరిగి రాలేదు. వాళ్ళ హృదయంలో
అది పెట్టేసుకున్నారంతేనా, ఈ శరీరం ఎవరు తింటారు, రక్తం ఎవరు తాగుతారని హృదయంలో పెట్టుకొని అదే మనసుతో ఉండిపోయి ఇంకా ఆయన దగ్గరికి రాలేదు, ఆయన వెంబడించలేదు. కానీ ఇంకా లోకంలో కలిసిపోయిన వాళ్ళే కాదు, పాపులతో కలిసిపోయారు, చెడ్డోళ్ళతో కలిసిపోయారు, లేకపోతే అన్యులతో కలిసిపోయారు, దుష్టులతో కలిసిపోయారు. సర్వశక్తిమంతుడి యొక్క వాక్యమును వాళ్ళు విశ్వసించనందువలన వాళ్ళు అవిశ్వాసం వలన వెనుక తీసి వాళ్ళు ఏమైపోయారంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ అపోస్తులు మాత్రమే, ఆయన శిష్యులైన అపోస్తులు మాత్రమే ఆ 12 మందిని అడుగుగా వారు అన్నారు, నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉండగా, నిత్య జీవపు మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళుదాము. వాళ్ళకు ఒక ప్రత్యక్షత ఉంది, ఆయన ఎవరో ఒక ప్రత్యక్షత ఉంది. ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు. నిత్య జీవం మాటలు ఈయన యొద్ద ఉన్నాయి. నిత్య జీవం మాటలు కలిగిన ఈయన కనుక మనం విడిచిపెట్టినట్లయితే మనకు రక్షణ ఉండదు, నిత్య జీవం ఉండదు అని వీళ్ళకి తెలుసు. వాళ్ళకి లేదు, ఆ జ్ఞానం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం లేక వాళ్ళు ఏం చేశారంటే ఆయన విడిచిపెట్టేశారు. కానీ వీళ్ళు నిత్య జీవం మాటలు ఈయన యొద్ద ఉండగా మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాం అనుకోండి, ఈయన మాటలు నమ్మక ఎక్కడికెక్కడికి వెళ్ళిన నిత్య మాటలు ఎక్కడ దొరకవు మనకి. ఆ నిత్య జీవం మాటలు లేకపోతే మనం ఏమైపోతాం? ఆత్మీయంగా చచ్చిపోతాం. ఆత్మీయంగా ఏమైపోతాం చెప్పండి. కాబట్టి నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా ఏమండి మేము ఎక్కడికి వెళ్ళుదాము? ఎందుకంటే ఆ నిత్య జీవం మాటల వలనే పునరుద్ధానం కలుగుతుందని, అంత్య దినాన లేపబడతారని వారు ఎరుగుదురాయి నా మనిషి. హల్లెలూయా. అందుకని నిత్య జీవం మాటలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండదు. అదే 3వ ఈడుపు. నిత్య జీవం మాటలే 3వ ఈడుపు. కాబట్టి ఎవరొకరు నమ్ముకుంటే ఎవరొకరు ఏదో బోధిస్తున్నారు కదా, ఆ వీధిలో ఎవరొకరు బోధిస్తున్నారు కదా, బైబిల్లో విషయాలు చెప్తున్నారు కదా, ఎవరైతే ఏమైందో ఏ బోధ అవుతుందో నేను విన్నావు అనుకో, ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే 3వ ఈడుపు అంటే వాక్య బయలుపాటు. వాక్యం అనేటువంటిది మెసేజ్ దగ్గర మాత్రమే తెరవబడుతుంది. ఆ కాలానికి సంబంధించిన లేఖనాలు నెరవేర్చబడడం అనేది ఆయన జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టి నిత్య జీవం మాటలు ఆయన యుద్ధ ఉన్నాయి. కాబట్టి ఆయన విడిచిపెట్టి కనుక వెళ్ళిపోతే, వెనక తీసినట్లయితే వాళ్ళకి పరలోకం అనేది ఉండదు, ఇంకా పునరుద్ధానాన్ని పోగొట్టుకుంటారు. ఇంకా అందువల్లనే 3వ ఈడుపు అంటే నిత్య జీవం మాటలు అంటే వాక్య బయలుపాటు. అందుకని అప్పటి వరకు వాక్యం ఎలా ఉంది చెప్పండి? అప్పటి వరకు మొదటి రాకడ గురించిన వాక్యము మర్మముగా ఉంది, రహస్యంగా ఉంది. అందుకు ఆయన అన్నాడు, లోక జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పసిబోళ్ళకు వంటి వారికి బయలుపరచబడుతుంది చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే అప్పుడు మొదటి రాకడ యొక్క వాక్యము, మొదటి రాకడ సంబంధించిన లేఖనాలు, ఆ నిత్య జీవం మాటలు ఆ కాలంలో ఏమైనా చెప్పండి? తెరవబడ్డాయి. ఏమండి? ఆ నిత్య మాటలు ఏమైనాయి? కాబట్టి వాళ్ళ ప్రత్యక్షిస్తుంది. వాళ్ళకి ఏమని చెప్పండి? ప్రత్యక్షిస్తుంది. అంటే నిత్య జీవము మాటలు అంటే బయలుపడతారు. అందుకని లోక జ్ఞానుకులకు వివేకులకు వాళ్ళు ఆ మిగతా వాళ్ళందరూ ఏంటంటే లోక జ్ఞానులు వివేకులు, వాళ్ళు లోకరీతిగా జ్ఞానం కలిగిన వారు, లోకరీతిగా తెలివితేటలు కలిగిన వాళ్ళు. కానీ వీళ్ళైతే పసిబోళ్ళు వంటి వారు. అందుకని వీళ్ళకి బయలుపరచబడింది, వాళ్ళకి బయలుపరచబడ్డ. అందుకనే వాళ్ళు ఏమైపోయారంటే విడిచిపెట్టి అప్పటి నుండి వాళ్ళు వెనుక తీసి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఈ 12 మంది మాత్రము నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళిందాము. అందువల్లే నిత్య జీవం మాటలు ఎవరి దగ్గర ఉన్నాయా అని మనం గుర్తించేదే వధువులం. ఎవరిని పడితే వాళ్ళని వెంబడించదు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే అది వధువు కాదు. చాలా మంది అబద్ధ బోధకులు ఉంటారు. అందువల్ల ఎవరిని పడితే వాళ్ళు నమ్మేది ఆయన యొక్క వధువు కాదు. ఆ కాలమును పంపబడినటువంటి వర్తమానికుడు. బ్రహ్మ గారు అంటారు, వర్తమానం ఒక్కటే. వర్తమానికుడు వేరు, వర్తమానము వేరు కాదు, కానీ అది ఒక్కటే అని చెప్పాడు. కాబట్టి పిల్లారా,
వర్తమానికుని ఆ వధువు మాత్రమే గుర్తించగలదు. నిత్య జీవం మాటలు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఉండవు. అందుకని మెస్సై దగ్గరకు వచ్చేటప్పటికి ఆ నిత్య జీవం మాటలు అంటే వాక్యము, ఆ వాక్యం యొక్క బయలుపాటు, ఆ ప్రత్యక్షత. అందుకని ఈ మూడో ఈడ్పు ఎవరి కోసం అని అంటే లోక జ్ఞానులకు కాదు గాని, లోకరీతిగా తెలివైన వారు కాదు గాని, లోకరీతిగా చక్కగా మాట్లాడగలిగిన వారు కాదు గాని, పసిబాలు వంటి వారిని నేర్చుకునేటువంటి వారికే తప్ప మిగతా వారికి కానే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువలన ఈ అవిశ్వాసురాల నుండి వారు అప్పటి నుండి ఆ మూడో ఏడుపు దగ్గరకు వచ్చేటప్పటికి వెనక్కి తీసి లేకపోతే వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ వాక్యము అపార్థం చేసుకుని ఆ వాక్యాన్ని తప్పుగా తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాతకు వచ్చేటప్పుడు ఆయన విడిచిపెట్టారు. ఆ వర్తమానికుడైన మెస్సైని ఆయనే మొదటి ఆదాము ఉంటే ఈయన కడపటి ఆదాము. ఈ కడపటి ఆదామైనడు మెస్సైని వీళ్ళు ఏం చేశారు చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షత లేనటువంటి వారు. ప్రత్యక్షత లేదు వీళ్ళకి. ఏదైనా బయలుపాటు, ఎందుకంటే బయలుపాటు అనేది మనుషుల కంటే ఉత్తేజాన్ని ఇస్తాంట, ఆనందాన్ని ఇస్తుంది. ఈ శిష్యులకు అయినట్లయితే ఒక ఉత్తేజం వచ్చింది బయలుపాటు కలిగినప్పుడు. కానీ 70 మందికి బయలుపాటు కలగలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయారు. అందువలనే పిల్లలు మీరు కావాలంటే మీరు ఒకసారి అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము ఒకసారి మీరు చూడమ్మా. అక్కడ కూడా మోషే దగ్గర కూడా ఆ కాలపు వాక్యం ఉందన్నమాట. 7వ అధ్యాయము 34 నుండి మీరు ఒకసారి చూడండి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి తిని వారు మూలుగురి వీటిని వారిని విడిపించుటకు దిగి వచ్చున్నాను, రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతున్న అతనితో చెప్పాను. అధికారిని గాను తీర్పుని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా సర్వశక్తిమంతుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మాత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి యొక్క ప్రవక్తను సర్వశక్తిమంతుడు మీ సహోదరుల నుండి మీకు పుట్టించును అని ఇశ్రాయేలు చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వాడుతలే. చూడండి, జీవవాక్యం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? మోషే దగ్గర. ఎవరి దగ్గర ఉంది జీవవాక్యము? మోషే దగ్గర ఉంది. ఇక్కడ ఆ తర్వాత చూడండి, ఇతనికి మన పితరులు లోబడునొల్లక ఇతను త్రోసివేసి తమ హృదయములో ఐగుప్తునకు పొగోరిన వారై మాకు ముందుగా నడిచినట్టు దేవతలు మాకు చేయము. కాబట్టి ఇక్కడ చూడండి, అక్కడ మోషే కాలములో కూడా ఏమండి అక్కడ ఏముంది? 3వ ఈడ్పు ఉంది, వాక్యం ఉంది. మోషే యుద్ధ మాత్రమే వాక్యం ఉంది. ఆ యొక్క జీవవాక్యమును తీసుకొని వారు ఇతడే. అంటే అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు, అంటే ఆ జనులకిచ్చుటకు జీవవాక్యము ఎవరి దగ్గర ఉందంటే మోషే దగ్గర ఉంది. ఆ వాక్యం నుంచి పంపిస్తాడు. ఆ మోషేకి ఆ వాక్యాన్ని ఇచ్చాడు, ఆనాటి ధర్మశాస్త్రాన్ని. ఇక్కడ కూడా మెస్సీ దగ్గర ఆ వాక్యం ఉంది.
నిత్య జీవం మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళింది? మరి నిత్య జీవం మాటలు మెస్సేని కనుక వాళ్ళు ధృవీకరించినట్లయితే, వాళ్ళు త్రోసేసినట్లయితే, అదే యూదులు ఏం చేశారు చెప్పండి? యూదులు ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఒక గర్వం వల్ల, అంటే మేము అబ్రాహాము సంతానం, మేము నీతిమంతులమి, మేము గొప్పోళ్ళమి అనుకొని, ఈయన పాపి, ఈయన తండ్రి లేకుండానే జన్మించాడు, ఈయన పాపి, ఈ పాపి అయిన మనుషుడికి మేము లోబట్టం ఏంటి, ఈ పాపి అయిన మనుషుని మాట మేము వినడం ఏంటి అని అనుకొని, ఆ గర్వం వలన వాళ్ళు మెస్సీని వాళ్ళు తునీకరించారు. నమ్మిన వాళ్ళు కొంతకాలం వెంబడించి ఏం చేశారు చెప్పండి? తునీకరించారు. అందుకని అసలు నమ్మని వాళ్ళు ఉన్నారు. నమ్మి వాక్యాన్ని అపార్థం చేసుకొని, అర్థం చేసుకోలేక, గ్రహించలేక, తప్పుగా అర్థం చేసుకొని, మెస్సీని తప్పుగా అర్థం చేసుకొని, ఆయన యొక్క బోధను తప్పుగా అర్థం చేసుకొని ఆయన విడిచిపెట్టిన వాళ్ళు కొంతమంది, మోషే పరిచర్లో అంటే ఆయన నమ్మిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొద్ది మంది ఉన్నారు. ఆ 12 మంది నిత్య జీవ మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్తున్నాం అని వాళ్ళు ఆయన నమ్మిన వారు. అందువల్ల 3వ ఈడుపును నమ్మిన వారు. అందువల్ల 3వ ఈడుపులోనే ఒక చెరగడం అనేది జరుగుతుంది అనమాట. అప్పటి వరకు నమ్మారు, అప్పటి వరకు విశ్వాసంతో ఉన్నారు. 3వ ఈడుపు దగ్గరకు వచ్చేటప్పటికి చెరిగిపోయారు. 3వ ఈడుపు దగ్గరకు వచ్చేసరికి ఎగిరిపోయారు. పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు. కొద్ది మంది మాత్రమే 3వ ఈడుపుతో ఉన్నారు, వాక్య బయలుపాటుతో ఉన్నారు. మోషే కాలములో కూడా ఏమండి, అప్పటి వరకు మోషే రాకముందు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది అంటే 20 లక్షల మంది. కానీ మోషే వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, బాగానే వచ్చారు. కానీ ఆ తరువాత వాక్యము బయలుపాటు అవుతున్నప్పుడు, అంటే ధర్మశాస్త్రం తెరవబడుతున్నప్పుడు, ఆ కాలము, ఎందుకంటే అంతకుముందు అంత విశ్వాసపు కాలం, ఆ కాలం ఏంటి చెప్పండి? అబ్రహాం ఇస్సాకు వాళ్ళది విశ్వాసపు కాలము. కానీ ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం తెరవబడుతున్నప్పుడు అది మోషేకు తెరవబడతా ఉంది. సేనాయి పర్వతం మీదకి వెళ్తున్నాడు, సర్వశక్తిమంతుడు ధర్మశాస్త్రాన్ని తెరుస్తున్నాడు, దాన్ని తీసుకొని వస్తున్నాడు. జీవవాక్యం అందరికి ఇవ్వట్లేదు. ఆయన ఎవరినైతే పిలుచుకున్నాడో, అభిషేకించుకున్నాడో ఆ మోషేకు మాత్రమే జీవవాక్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ జీవవాక్యం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? సంఘంలో అందరికి ఇచ్చే పని అయితే వాక్యం మోషే ఎందుకు ఇంకా? అలాగలేదు. అందుకే భిన్నంగా అన్నారు, సేవకుని ద్వారా వర్తమానము సంఘము యొద్దకు పెడతాయి. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఏమి జరుగుతుందనంటే, జీవవాక్యమును చేత పట్టుకుని వాడు, జీవవాక్యం ఎక్కడ ఉన్నదనంటే మోషే దగ్గర ఉంది. అదే 3వ ఈడుపు. ఆ వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మింది 2 మాత్రమే. మోషే వర్తమానం నమ్మింది ఎంతమంది చెప్పండి? మిగతా వాళ్ళందరూ కూడా లోబడకుండా మెసేజ్ చెప్పిన మాటకి 70 మంది, లేకపోతే వీళ్ళ అవిశ్వాసులు ఎలాగైతే విశ్వసించక లోబడక వెళ్ళిపోయారు, అలాగే చాలా మంది మోషే యొక్క వర్తమానాన్ని తిరస్కరించారు. చూడండి మీరు ఒకసారి, మనము ద్వితీయోపదేశ కాండము 21 యావే భయపడకము, ఎందుకు వచ్చి ఆ మాట మంచిది అనుకొని అంటే వేగు చూడడానికి ఒక్కొక్క గోత్రముల నుండి ఒక్కొక్కరు, అలాగా 12 మందిని ఆయన ఏం చేశాడు చెప్పండి? పంపించాడా? పోయి ఆ దేశ పొలములను చేతబట్టుకుని
ఆ ఆ ఆ ఆ ఆ సనుగుచు మనల్ని సంహరించినట్లు అమోరీల చేతికి మనల్ని అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనల్ని రప్పించి ఉన్నాడు. ఆ మన సహోదరులు ఆ 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 అవును, మీకు ముందర నడుచున్న ఆ ఆ ఐగుప్తులోను ఆ ఆ హల్లెలూయా ఆ ఆ ఆ ఆ ఆ ఆ అయితే ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూడండి, మీ సర్వశక్తిమంతుడు యావే యందు మీరు విశ్వసించలేదు. ఆ ఆ ఆ యావే ఆ ఆ ఆ ఆ కాబట్టి యెహోషువ కాలేబు తప్ప మరి ఎవరు అంటే అక్కడ మూడో ఈడుపులో, మూడో ఈడుపు అంటే ఏమిటి చెప్పండి? వాక్యము బయలుపరచ మర్మంగా ఉన్న వాక్యము, దాచబడిన వాక్యము, రహస్యంగా ఉన్న వాక్యము బయలుపరచబడినప్పుడు ఏమండి ఆ వాక్యము ద్వారా కానాను దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అది బయలుపరచబడినప్పుడు చాలా మంది వాళ్ళు దాన్ని ఏం చేయలేదు చెప్పండి, నమ్మనందువల్ల, వెనుక తీసినందువల్ల వాళ్ళు అప్పటి వరకు మోషేని వెంబడిస్తున్నటువంటి వారు వెనుక తీశారు. వెనక్కి వెళ్ళిపోవాలని. అలాగూ పిల్లారా, ఆ విధంగా యెహోషువ కాలేబులు మాత్రమే నిత్య జీవ మాటలు మోషే యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళుదామని మోషేతో మాత్రమే ఉన్నటువంటి వారు యెహోషువ కాలేబులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు చెప్పండి? సనిగి గొణిగి రకరకాలుగా తిరుగుబాటు చేసి ఆ వాక్యాన్ని నమ్మక సందేహించి వాళ్ళు విడిచిపెట్టి ఏమండి లేకపోతే వెనక్కు తిరిగి నశించిపోయారు. అందుకని యెహోషువ 20 లక్షల మందిలో ఇద్దరు మాత్రమే కానాన్లోనికి ప్రవేశించారు. కాబట్టి జీవవాక్యం ఎవరి దగ్గర ఉంది చెప్పండి? అందులో నిత్య జీవ మాటలు యుద్ధం ఉండగా, అందుకనే నిత్య జీవ మాటలు ఎక్కడ ఉన్నాయి? మోషే దగ్గర ఉన్నాయి. కాబట్టి మోషేతో మాత్రమే వాళ్ళు ఉన్నారు. ఆ మోషేతో ఉన్న వాళ్ళు మాత్రమే కానాన్లోనికి ప్రవేశించారు తప్ప మిగతా వాళ్ళు ప్రవేశించలేదు. కాబట్టి ఇక్కడ కూడా మెస్సీ దగ్గరే నిత్య జీవ మాటలు ఉన్నాయి. అలాగే అపోస్తులు ఉన్నారు. అపోస్తుల దగ్గర మాత్రమే పాత నిబంధనలు యెషయా గ్రంథం రాయబడింది. ఎందుకంటే వాళ్ళకు ఆనాడు అప్పగించబడింది. అందువల్ల క్రొత్త నిబంధన ఆనాడు వాక్యం యొక్క బయలుపాటు ఆ రోజుల్లో అపోస్తులకి పెంతెకోస్తు పండుగ నాడు లేకపోతే దినాల్లో పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళకి ఆయన యొక్క నామము, ఆయన నామముల బాప్తిజము, ఆయన ఒక్కడు, ఆ వాక్యం ఆ రోజుల్లో బయలుపరచబడింది. కాబట్టి ఆ రోజుల్లో అపోస్తులతో లేదా పౌలుకి వెలుగు ప్రత్యక్షమై సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, అయ్యా నీవు ఎవరు నేను హింసిస్తున్నాను, నజరేయుడైన యేసయ్యను నేనే. హల్లెలూయా. కాబట్టి వాక్యము ఆనాడు అపోస్తుల దగ్గరకు వచ్చింది. వాక్యం ఎక్కడుందంటే, ఎందుకంటే ఆయన యొక్క వాక్యమును ఆయన ఆ సువార్త
బుద్ధిగంతములకు మీరు సువార్త ప్రకటించుడి. బుద్ధిగంతం లేకపోతే సర్వ సృష్టికి మీరు సువార్తను, అంటే బుద్ధిగంతములకు మీరు సువార్తను మీరు ప్రకటించండి అని చెప్పి వారికి ఆ యొక్క సువార్త ఆయన అప్పగించాడు. కాబట్టి ఆ యొక్క జీవ వాక్యము, ఆ యొక్క వాక్యము, ఆ రక్షణ వాక్యము ఎవరి దగ్గర ఉందంటే అపోస్తుల దగ్గర ఉన్నది. మొట్టమొదటి సంఘకాలం దూత అపోస్తులుడు పౌలు గారు. కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో నిత్య జీవ మాటలు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ శిష్యులతో ఉన్నటువంటి వారు మాత్రమే సత్యములో ఉన్నటువంటి వారు ఆయన వధువై ఉన్నారు. వారే ఆయన యొక్క సమాజములై ఉన్నాయి. ఎఫెసు, గలతీ, ఫిలిప్పి, కొలసి, రోమా, కొరింథీ, ఈ సంఘాలన్నీ కూడా అపోస్తలుడు పౌలు గారు వాక్యము, క్రొత్త నిబంధన ఆ వాక్యము ఆనాడు పౌలు గారి దగ్గర. అందుకే నిత్య జీవ మాటలు, ఆ మాటలు ఎవరి దగ్గర ఉంది చెప్పండి. అంత సమాధాన సువార్త పౌలు గారి దగ్గర ఉంది. ఆ తర్వాత అనేక మంది పౌలు గారికి బయలుపరచబడినటువంటి అపోస్తులకు బయలుపరచబడినటువంటి సువార్తను నమ్మక. ఎందుకంటే మూడో విడిపి ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు వాక్య బయలుపాటు ఎవరి దగ్గర ఉంది చెప్పండి? అపోస్తుల దగ్గర. చాలా మంది వాళ్ళని నమ్మకుండా ఏం చేశారు? అపోస్తులు పౌలు నమ్మకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు, తిరస్కరించారు. కానీ బహు కొద్ది మంది మాత్రమే ఆ రోజుల్లో కూడా అపోస్తుల బోధన విశ్వసించారు. అలాగే 7వ దూత లౌదీయ సంఘాలకు వచ్చేటప్పటికి 7వ దూత, ఎందుకంటే 7వ దూత కాలములోనే 7వ దూత పలుకు దినముల్లో మర్మము సమాప్తమగునని చెప్తున్న దానిని బట్టి, ఆ మర్మము బయలుపరచబడిన దానిని బట్టి, ఏమండి ఆ మర్మము బయలుపరచబడిన దాన్ని బట్టి, బయలుపరచబడిన వాక్యము, పలకబడిన వాక్యము ఎవరి దగ్గర ఉందంటే 7వ దూత దగ్గర ఉంది. ఆ రోజుల్లో కూడా బ్రహ్నాం గారిని చాలా మంది ఏం చేశారు చెప్పండి? అద్భుతాలు, సూచక్రియలు నమ్మారు. కానీ 3వ విడుపు దగ్గరకు వచ్చేటప్పటికి, వాక్య బయలుపాటు దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొద్ది మంది మాత్రమే, వాళ్ళందరూ విడిచిపెట్టిన లోక జ్ఞానం కలిగిన వాళ్ళు, తిండి వల్ల, మొత్తు వల్ల, ఐక్య విచారం అందంగా ఉండేవాడు. కానీ నిజమైన వాళ్ళు ఎలా ఉండేవారు? బయలుపాటుని బట్టి, అయ్యో ఇంత బయలుపాటు ఇక్కడ ఉండగా, ఈ విధంగా ముద్రలు, సంఘకాలు ఇవన్నీ బయలుపరచబడతా ఉంటే ఈ ప్రవక్త అయిన బ్రహ్నాం గారిని విడిచిపెట్టేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాం అని ఉండిపోయేవారు. ఈ మిగతా వాళ్ళకి ఆ రుచి తెలియదు, ఆనందం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళతో పాటు వచ్చేసేవారు, కూర్చునేవారు. ఆ బయలుపాటు తెరవబడతా ఉంటే హల్లెలూయా అందరితో పాటు చెయ్యి లేవుతుంది, కానీ ఆ ఉత్సాహంతో లేవదు. ఉత్సాహం కనపడదు, ఆనందం కనపడదు, ఉద్యోగం కనపడదు. ఏమండి ఆ బయలుపాటు ఒక విశ్వాసాన్ని ఇచ్చింది అనమాట. వాళ్ళు ఆ యొక్క విశ్వాసంతో స్తుతించడం కనపడదు, మొత్తుగా కూర్చొని ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళే చివరికి వచ్చేటప్పటికి లేరు, ముత్తుగా ఉన్నారు. ఎందుకంటే ఆ బయలుపాటు కనపడినప్పుడు ఆ రుచి, నువ్వు కారణం అబ్బా అంట, పొల్లగా ఉందంట, అబ్బా పొల్లగా ఉందంట. కానీ అలాగే వాక్యం విన్నప్పుడు అబ్బా హల్లెలూయా అంటే ఆ రుచి చూసినప్పుడు ఏం చేస్తావు చెప్పండి? కానీ నీళ్ళు అది కనపడదు, కొంతమందిలో అది ఉండేది కాదు. అలా కూర్చొని ఉండేవారు అనమాట. అలా కూర్చొని ఉండేవారు తప్ప ఆ రుచి చూసి, ఆ మాటలకి, ఆ జీవ మాటలకి, ఆ యొక్క ఆ యొక్క వాక్య బయలుపాటుకి ఆనందించేవారు కాదనమాట. ఆనందించకుండా అలా మొత్తుకూర్చి ఎందుకు వచ్చారు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇది అర్థమైందా? అలాగ ఆనందం లేకుండా ఉండేవారు అనమాట. ఎందుకంటే బయలుపాటు వాళ్ళకి కలగల, వింటున్నారు కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అందుకే బ్రహ్నాం గారు అన్నారు, మీరు వింటున్నారు కానీ మీరు అర్థం కాకపోయినా ఏదో టైంలో మీకు అర్థమవుతుందిలే అనేవాడు. ఇంకా ఇది చివరి సమయం, ఇంకా ఏదో టైంలో నీకేమర్థం, అప్పుడు ఆయన టైంలో అన్నాడు కాబట్టి సరిపోయింది. ఇంక ఇప్పుడు కనుక నీకు అర్థం కాకపోతే ఇంక ఎప్పుడు అర్థం కాదు. టైం ఉంటే కదా, ఇప్పుడు అర్థం కాకపోతే నీకు ఎప్పుడో అర్థం కాదు. హృదయాన్ని తాకినప్పుడు ఆ హృదయంలో కథలకు వచ్చి ఏం చేస్తా చెప్పండి? నిజమైన పోదు. అలాగుండేవారు అనమాట. బయలుపాటు లేని చప్పగా అలా కూర్చొని ఉండేవారు కూడా, నువ్వు వెచ్చగా
ఆ బయలుపాటు కలిగిన. అందుకనే చాలా మంది ఆ బయలుపాటు లేనటువంటి వారు, బయలుపాటు లేదు కాబట్టి నమ్మరు. చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రార్థన, ఆయన సన్నిధికి వచ్చేవారు కాదు, ప్రార్థనకు వచ్చేవారు కాదు, మానేసేవారు. ఈ విధమైన పరిస్థితి. అందుకని మూడో ఈడుపు, ఆ ముద్ర తెరవబడ్డము, వాక్యం బయలుపరచబడడం జరిగినప్పుడు చాలా మంది అప్పటి వరకు మొత్తుగా కూర్చొని ఆ విధంగా ఉన్నటువంటి వారందరూ కూడా బయలుపాటు లేక అర్థం కాక కూర్చొని ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. కొద్ది మంది మాత్రమే ఆయనతో నిలిచారు. నిత్య జీవము మాటలు బయలుపరచబడిన వాక్యము ఆయనతో ఉన్నదనాలు నిలిచారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అలాగ కూర్చొని ఉండేవారు. కాబట్టి పిల్లారా, ఆ రోజుల్లో 7వ దూత దగ్గర అలాగే 5 రకాల పరిచర్లు, ఒక పరిచర్య అయ్యగారు దగ్గర అవర్తమానము, అంటే ఆయన ఒక్కడు, ఆయన నామములోని రక్షణ, ఆయనలో మాత్రమే, ఆయన దగ్గర మాత్రమే ఆకారపు వాక్యం ఉంది. అయ్యగారి పరిచయలు కూడా చాలా మంది ఆయన వదిలిపెట్టారు, ఆ వర్తమానాన్ని వదిలిపెట్టారు. ఒక వర్తమానికుడిని అతను తిరస్కరిస్తారు. మీకు అర్థమైందా? ఆ వాక్యాన్ని తిరస్కరిస్తారు. అయితే ఒకటి మాత్రం ఏంటంటే, మెసేజ్ చెప్పాడు, మనిషి కుమారుని విషయంలో ఒకవేళ మీరు దూషించిన క్షమాపణ గలదేమో కానీ పరిశుద్ధాత్మను దూషించిన వారికి, లేకపోతే అపహాస్యం చేసిన వారికి ఇక క్షమాపణ అనేది ఉండదన్నదాన్ని. అర్థమైందా? అందుకనే పిల్లారా, బైబిల్లో కనుక మనం చరిత్రలో మనం చూసినట్లయితే వాక్యము యొక్క బయలుపాటు అంటే మూడవ ఈడుపు దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలాగే కొద్దిమంది మాత్రమే ఆ వర్తమానికుడితో ఉంటారు. అలాగే మరలా ఇప్పుడు ఒక మూడవ ఈడుపు అంటే రెండవ రాకడ యొక్క మూడవ ఈడుపు మన 1996 నుండి ఇప్పుడు ఈ వాక్యము ఈ అంత్య దినమును లేపేటువంటి వర్తమానము. ఇది రెండవ రాకడ యొక్క మూడవ ఈడుపు. రెండవ రాకడ గురించి ఆయన మొదటి రాకడలో చెప్పాడు. అపోస్తలుడు పౌలు గారు వీళ్ళందరూ కూడా చెప్పారు. ఆయన చెప్పినటువంటివి అంటే ఎక్కువగా ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు రెండవ రాకడ గురించి ఎక్కువగా మాట్లాడాడు. అయితే ఆ రెండవ రాకడ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ మూడవ ఈడుపులో, ఈ రెండవ రాకడలో ఇది బ్రహ్నాం గారికి బయలుపరచబడింది కాదు. బ్రహ్నాం గారికి బయలుపరచబడితే రెండవ రాకడ కనిపెట్టుదామని ఆయన చెప్పడం. 1965 వరకు అంటే ఆయన నిద్రించే వరకు కూడా ఆ ప్రసంగాలలో రెండవ రాకడ కొరకు కనిపెట్టుదామనే చెప్పాడు ఆయన. రెండవ రాకడ కొరకు ఏం చెప్పాడు ఆయన? కనిపెట్టుదామనే చెప్పాడు. కాబట్టి అందువల్ల రెండవ రాకడ యొక్క వాక్య బయలుపాటు బ్రహ్నాం గారు కలగలేదు. బ్రహ్నాం గారు ఏమండి మెస్సీని పరిచయం చేశాడని అలాగెలాగని చాలా పనికి మాలిన బోధనలు ఉన్నాయి. అసలు ఆయన రాకడ మెస్సీకే తెలియదని బైబిల్ చెప్తుంటే, ఆయన వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదని బైబిల్ చెప్తుంటే, దూతలకు కూడా తెలియదని బైబిల్ చెప్తుంటే, బ్రహ్నాం గారు కూడా 1965 వరకు కూడా ఆ రాకడ గురించి నాకు తెలియదు, మీరు కనిపెట్టండి 7వ ముద్రలో కూడా ఆయన ఆ విధంగా చెప్తే ఈ పనికి వాళ్ళు బ్రహ్నాం గారు పరిచయం చేశారంటారు. పరిచయం చేస్తే ఎందుకు చెప్తాడు ఆయన 63 తర్వాత? జ్ఞానము లేదు వీళ్ళకి, లోక జ్ఞానంతో మాట్లాడుతున్నారు, సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఈ వాక్యం ఏమిటంటే, మెస్సయ్యే వేకువ దూతగా ఈ తెల్లవారుజామున వచ్చి ఆయనే 8వ దూత అంటే నిత్యత్వము దూతగా రాజుగా, 8 అనేది రాజు సంఖ్య, దావీదు యొక్క సంఖ్య 8 కాబట్టి ఇప్పుడు రాజు సంఖ్య, రాజుగా ఆయన వచ్చాడు, న్యాయాధిపతిగా వచ్చాడు, తెల్లవారుజామున వచ్చాడు. ఇప్పుడు మూడవ ఈడుపు, ఇప్పుడు రెండవ రాకడ సంబంధించి మూడవ ఈడుపు బయలుపరచబడతాడు. ఇప్పుడు ఎత్తబడ్డానికి కావలసిన పునరుద్ధార వాక్యం ఇక్కడ ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా, పునరుద్ధార వాక్యము. అందువలన నేను మొట్టమొదటి 96లో
పరిచయకు వచ్చినప్పుడు ఈ వాక్యము బయలుపరచబడినప్పుడు వేకువ చుక్క రాకడ గురించిన వాక్యము అంటే నీతి సూర్యుడే సాయంకాలం వచ్చును, అర్ధరాత్రి వచ్చును అంటే మనిషి కుమారుడు, లేకపోతే యజమాని, లేకపోతే కోరుకు సేవేళ వచ్చును, తెల్లవారుజామున వచ్చును అన్నది బైబిల్. రాత్రికి 4 జాములు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఆయన భూమి మీదకి ఇప్పుడు ఆయన ఎందుకంటే 1963లో భూమి మీదకి ఆయన రాలేదు, అంటే వధువుని తీసుకుని వెళ్ళడానికి రాలేదు. ఇప్పుడు రంగం మీదకి వచ్చాడు ఆయన, తను వధువుని తీసుకోవడానికి వచ్చేటప్పటికి ఇక్కడికి భూమి మీదకి వచ్చినప్పుడు ఇది తెల్లవారుజాము కాబట్టి ఇప్పుడు ఆయన వేకువ చుక్కగా ఉన్నాడు ఆయన. ఎందుకనంటే ఇది వేకువ జాము కాబట్టి, వేకువ జామును వచ్చాడు కాబట్టి ఆయన ఏమైనాడు చెప్పండి, వేకువ చుక్క. ఆయన వేకువ చుక్కగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ 3వ విడుపు ఇప్పుడు బయలుపరచబడింది. దినము, జాము, గడియ, ఆ దినం ఏమిటో 8వ దినం అని, ఆ జాము ఏమిటో వేకువ జాము అని, ఆ గడి ఏమిటో 3వ గడి అని. ఇది తీర్పు అని, వాని క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వడానికి వచ్చాడని, ఇది తీర్పు సమయం అని. ఆయన కృపా సింహాసనం మీద లేడు కానీ తీర్పు సింహాసనం మీద ఉన్నాడని ఈ వాక్యం ఇప్పుడు తెరవబడింది. ఈ వాక్యాన్ని బట్టి నేను 1996లో ఆ పరిచయకు వచ్చినప్పుడు ఆ 8వ దూత లేడు, 8వ దినం లేదు, బైబిల్లో ఎక్కడుంది ఏంటి, ఆ వేకువ చుక్క అంటే మెస్సయ్య అని అభ్యంతరపడి ఈ వాక్యము తెరబడినప్పుడు ఆ 70 మంది అలాగైతే అభ్యంతరపడి వెళ్ళిపోయారు. ఏమండి, ఆయన విడిచిపెట్టారు. అలాగే ఈ వర్తమానాన్ని కూడా అలాగా, ఈ వర్తమానం ఎవరు వింటారు, ఆ బైబిల్లో ఎక్కడుంది ఏంటి, 1963లోనే 2వ రాకడ జరిగిపోయింది, పెన్నాంగారు కాలంలోనే 2వ రాకడ అయిపోయింది. ఏమండి, ఇలాగ లేకపోతే వధువు ద్వారా 2వ రాకడ జరుగుతుందని ఇలాగ భిన్నమైనటువంటి బోధల వలన అలాంటి దుర్బోధనలు నమ్మిన వారందరూ కూడా ఈ వాక్య విషయంలో అభ్యంతరపడి నమ్మక వాళ్ళు ఏం చేశారు చెప్పండి, ఈ యొక్క వేకువ చుక్క యొక్క రాకడని ఇప్పుడు బృందాంగారి సంఘాలు కూడా తిరస్కరిస్తూ ఉన్నాయి. ఏం చేస్తుంది చెప్పండి, ఎందుకని 3వ విడుపు తెరబడినప్పుడు, 3వ విడుపు లేకపోతే వాక్యము బయలుపరచబడినప్పుడు, పునరుద్ధార వాక్యము తెరబడినప్పుడు, ప్రతి కాలములో కూడా వాక్యము తెరబడినప్పుడు ఈ మొత్తుగా ఉండే గుంపు, లోక జ్ఞానం వలన మొత్తుగా, ఐక్య విచారాలలో మొత్తుగా, ఆ విధంగా మొత్తుగా ఉండేటువంటి విశ్వాసులు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి, ప్రతి కాలంలో కూడా నమ్మక వెనుక తిరిగారు, వెనక్కి వెళ్ళిపోయారు, విడిచిపెట్టేశారు. అలాగే ఈనాడు కూడా ఈ వేకువ చుక్క వర్తమానాన్ని కూడా ఈ సంఘాలు ఏం చేస్తారని చెప్పండి, ఈ 3వ విడుపు, 7వ ముద్రకు సంబంధించిన 3వ విడుపు, 2వ రాకడకు సంబంధించిన 3వ విడుపు, న్యాయాధిపతికి సంబంధించిన 3వ విడుపు ఇది తెరవబడుతూ ఉన్నప్పుడు ఏం చేశాడు చెప్పండి, తిరస్కరించారు. కానీ నిజమైన వధువు మాత్రమే పునరుద్ధార వాక్యము నీ యొద్ద ఉండగా, 2వ రాకడ వాక్యము నీ యొద్ద ఉండగా, తీర్పు వాక్యము నీ యొద్ద ఉండగా, ఏమండి మేము ఎక్కడికి వెళ్ళదుమో అని నిజమైన వధువు వేకువ చుక్క వర్తమానాన్ని విడిచిపెట్టదు. ఆయన హల్లెలూయా. లోకాన్ని విడిచిపెడుతుంది కానీ, బంధువులైనా విడిచిపెడుతుంది కానీ, ఏమండి ఎవరినైనా విడిచిపెడుతుంది కానీ వర్తమానికుడు మాత్రం వదలంది ఆయన ఒక్క వధువు మాత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి, నిత్య జీవం మాటలున్నాయి. మరి 12 మంది శిష్యులు వదిలిపెట్టారా, ఆయన్ని మెస్సయ్యను వదిలిపెట్టారా? లేదు. ఆమె ప్రత్యక్షత కలిగింది కాబట్టి ఆ నిజమైన వధువు ఇప్పుడు నిత్య జీవ మాటలు, జీవవాక్యం మోషే దగ్గర ఉంది, నిత్య జీవ మాటలు మెస్సయ్య దగ్గర ఉన్నాయి, అపోస్తుల దగ్గర మొదటి రాకడ వాక్యము సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి ఆయన నామంలో రక్షణ ఆ వర్తమానం వాళ్ళ దగ్గర ఉంది. ఆ తర్వాత 7వ దూత దగ్గర తెరవబడిన వాక్యం అంటే అప్పటి వరకు మర్మముగా ఉన్నటువంటి కూడా
తెరవబడిని ఆయన బోధించాడు. ఇప్పుడు ఈ రెండవ రాకడ వాక్యం, ఈ మూడవ ఈడుపు. అందుకనే మోసే కాలంలో మూడో ఈడుపు ఉంది. కొంతమంది ప్రవక్తల దగ్గర కూడా ఉంది. అలాగే మెస్సీ కాలంలో మూడో ఈడుపు ఉంది. అపోస్తల కాలంలో ఉంది, స్వస్థతలు ఉన్నాయి. అలాగే ఏడవ దూత కాలంలో మూడో ఈడుపు ఉంది. ఇప్పుడు మరలా రెండవ రాకడలో కూడా మూడో ఈడుపు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈ మూడో ఈడుపుని ఎవరు నమ్ముతారంటే నిజమైన వధువు మాత్రమే. ఎందుకంటే ఆమె ఇప్పుడు వేకుచుక్క వర్తమానమే మూడవ ఈడ్పు వర్తమానము, పునరుద్ధాన వర్తమానము. ఈ మూడో ఈడ్పులోనే వదిలి ఎత్తబడుతుంది. గారి యొక్క కాలంలో మూడో ఈడ్పు ఉంది, ఆ మూడో ఈడ్పులో ఎత్తబాటు లేదు. అలాగే మెస్సీ కాలంలో మూడో ఈడ్పు ఉంది, ఆ మూడో ఈడ్పులో ఎత్తబాటు లేదు. మోషే కాలంలో మూడో ఈడ్పు ఉంది, ఆ మూడో ఈడ్పులో ఎత్తబాటు లేదు. కానీ ఆనోక్ కాలంలో ఉంది, ఏలియా కాలంలో ఉంది, మరలా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ మూడో ఈడుపులో వధువు ఎత్తబడుతుంది ఆయన. అందువల్ల ఈ దినము జాము ఇవన్నీ బ్రహ్మంగానే చెప్పలేదు. వేకొచ్చు గురించి ఆ ఉన్నది, తెల్లవారుజామున్నది. యెహోషువ ఇశ్రాయేలు తెల్లవారుజామున యొర్దాను దాటిపోయినట్టుగానే మరణాన్ని వధువు దాటిపోతే అలాంటి విషయాలు చెప్పాడు తప్ప ఇది బ్రహ్మం గారి పరిచయంలో జరగలేదు. రెండవ రాకడ గురించి బయలుపాటు అవ్వలేదు. అందుకని బ్రహ్మం గారు ఎక్కడ కూడా 1963 రెండవ రాకడ జరిగిందని చెప్పలేదు ఆయన. కొంతమంది దుర్బోధకులు, సాతాను బోధకులు, యెజబెలు బోధకులు, అబద్ధ బోధకులు, బిలాము బోధకులు పుట్టించారు అలాగా అబద్ధాలు. కానీ నిజమైన వధువు మాత్రము లారా ఈ మూడో ఈడుపును నమ్ముతుంది. ఈ సంఘాలని నమ్మకపోయినా, వాళ్ళు తిరస్కరించినా, ఆ 12 మంది శిష్యులకి ఎలాగ 12 మందిలో 11 మందికి అక్కడ ఉన్న 11 మందికి ఎలాగైతే నిష్క్రియాతో నాకు లేదు ప్రత్యక్షత, ఆ 11 మందికి ఎలాగైతే ప్రత్యక్షత ఉందో అక్కడ నా శరీరం నా రక్తం తాగితే అన్నప్పుడు ఇప్పుడు కూడా నిజమైన వధువు మాత్రమే ఈ వర్తమానాన్ని ఉత్తేజం పొంది ఆమె ఉల్లసించి ఉల్లాసముతో సంతోషముతో స్తుతి వస్త్రముతో ఆమె ఉంటుంది తప్ప. కాబట్టి నిజమైన వధువుకి ఏం కలుగుతుంది చెప్పండి. ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడినట్లుగా ఏం కలుగుతుంది? యెషయా గ్రంథంలో చెప్పండి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 చదవండమ్మా. ఇక్కడ చూడండి ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ 2 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ గురించి ఆయన మొదటి రాకడలో చదివాడు. ఎంతవరకు చదివాడు? 1 సంవత్సరం వరకు చదివాడు. చదివి ఆపు చేశాడు అక్కడ. ఆ తర్వాత ప్రతిదండన దినాన్ని గురించి ఉంది. అది ఇప్పుడు జరుగుతున్నటువంటిది, ఇప్పుడు నెరవేర్చబడుతున్న లేఖనం. ఇప్పుడు లోకమునకు ప్రతిదండన చేయడానికే మోషే ఏలియా రాబోతున్నారు. ఆ ప్రతిదండన దినము రాబోతుంది. గొర్రె పిల్ల యొక్క భయంకరమైన మహాదినము రాబోతుంది. ఉగ్రత దినము రాబోతుంది, శ్రమ కాలము. కాబట్టి ఇప్పుడు ఇది తెల్లవారుజాము పునరుద్ధాన సమయం, రక్షించబడే సమయము. ఇప్పుడు వాక్యము తెరవబడింది. పునరుద్ధానం, తీర్పును గురించిన వాక్యము, తీర్పు సమయం అని ఇది బయలుపరచబడినప్పుడు నిజమైన వధువుకి ఏం కలుగుతుందంటే ఇక్కడ రాయబడింది. అప్పటి వరకు పిల్లారా ప్రతిదినం ప్రకటించుటకును దుఃఖాక్రాంతురాలుగా ఉన్న వధువు ఇక్కడికి వచ్చి ఓదార్చబడతాయి. అంతేగాని ఇక్కడ కూడా
దుఃఖ ముఖం వేసుకొని ఉండదు ఈ వర్తమానం దగ్గర. ఆమెకి వర్తమానం వల్ల ఏం కలుగుతుంది చెప్పండి? ఓదార్పు కలుగుతుంది రాకడ వల్ల. ఇక్కడ రాగానే ఏమవుతుంది? ఆమెకి ఓదార్పులు వస్తాయి. ఈ వర్తమానాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి, ఆమె ఈ రెండవ రాకడ వాక్యం బట్టి, ఈ యొక్క బయలుపాటును బట్టి, ఈ మూడవ విడుపును బట్టి ఆమె ఉల్లాసముగా లేకపోతే ఓదార్పును పొందుతుంది. ఆమెకి ఓదార్పుగా ఉండదు. పిల్లారా, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చుటకును ఆయన కోసం దుఃఖిస్తూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆమెకి ఇది ఓదార్పునిచ్చే బయలుపాటు. ఈ మూడవ ఏడుపు ఓదార్పునిస్తుంది. ఈ మూడవ ఏడుపు సీయోనును దుఃఖించు వారికి ఉల్లాసముగా, చాలా ఉల్లాసంగా ఉండదు. మత్తుగా కూర్చొని ఉండదు, బండగా కూర్చొని ఉండదు. ఆమె వధు ఉల్లాసంగా ఆయన వచ్చాడనే ఉల్లాసం, ఉల్లాసంగా. శరీరం అంతా ఎలా ఉండదు చెప్పండి? మనిషి ఎలా కనపడుతుంది చెప్పండి? ఏంట్రా ఉల్లాసం ఉండవేంట్రా? ఏదో పొందుకున్నట్టుగా. అంటే రెండవ రాకడ పొందుకున్న దానిని బట్టి, ఈ మూడో ఇడుపు బయలుపరచబడిన దాన్ని బట్టి ఈమెకు ఉల్లాసం కలుగుతా ఉంటుంది. నిజమైన వధువుకి దుఃఖంతో ఉండదు, కానీ ఆమె దుఃఖం ఎగిరిపోయి, బాగా ఎగిరిపోయి, ఏడుపు ముఖం వేసుకొని, మనసులో అది ఇది పెట్టుకొని, ఏమండి ముఖం తిప్పుకుంటా అలా ఇలా ఉండదు. ఇక్కడ ఈ రెండవ రాకడలో ఈ తెల్లవారుజామున 8వ దినమున ఆమె ఏ విధంగా ఉండదంటే ఉల్లాసం. అదే తర్వాత మాట్లాడుతుంది, బూడిదకు ప్రతిగా పూదండలు. ఆమెకి ఎలా ఉండదు చెప్పండి? ఆమెకి బూడిదకు ప్రతిగా పూదండ. పూదండ ఎత్తే మెల్లో ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరైనా ఆహ్వానించేటప్పుడు ఏం చేస్తా చెప్పండి? పూదండ వేస్తాం. పూదండ వేసి వాళ్ళని ఆహ్వానిస్తాం, గౌరవించడం, సన్మానించడం. ఏమండి? హెచ్చించడం. బూడిద మీద కూర్చోండి, బూడిదకు ప్రతిగా పూదండ అంటే ఏంది? హెచ్చించడం అన్నమాట. ఒక వ్యక్తిని మనం ఎవరు మన ఇంటికి వస్తున్న పూదండ వేస్తున్నట్టు మనం ఆ వ్యక్తిని ఏం చేస్తానో చెప్పండి? ఈ వర్తమానం నేను ఏం చేస్తాను చెప్పండి? ఎవరు నీకు తెలియజేస్తున్నది కాబట్టి నిన్ను ఈ వర్తమానం ఏం చేస్తా చెప్పండి? నువ్వు వేశ్యల కంటే నీవు ఆయన యొక్క రాణివి, వేశ్యవు కాదు. నీవు ఆయన రాణివి. నిన్ను ఆయన తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. కొనుక్కోబడబోతున్నావు, ఆ రాజ్యంలో ఉండబోతున్నావు, ఆ భూమి మీద ఉండబోతున్నావు. ఇది నీ రాజ్యము కాదు, ఈ దేశం నీ సొంతము కాదు. ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చొని ఏళ్ళ పాలనలో ఆయనతో పాటు నువ్వు పరిపాలన చేయబోతున్నావు, ఆయనతో పాటు ఉండబోతున్నావు. పగలులో నువ్వు ఉండబో, ఇక మరణాన్ని చూడవు, దుఃఖాన్ని చూడవు. అంత గొప్ప హెచ్చింపునిస్తున్నాడు ఆయన. దాన్ని బట్టి ఉదయం ఎలా చెప్పండి? హల్లెలూయా అని నిద్రపోకుండా స్తుతిస్తున్నది. ఈ మూడో ఏడుపు గురించి వ్యక్తిగతంగా ప్రత్యక్షత లేక వింటుంటారు. వాళ్ళకు కూడా ఏం కలగాలి చెప్పండి? ప్రత్యక్షత. మరి మెసేజ్ బయలుపరిచినప్పుడు 12 మంది శిష్యులు కూడా ప్రత్యక్షత కలిగింది. నిత్య జీవం మాటలు ఈయన దగ్గర ఉన్నాయిరా, ఒక బయలుపాటు కలిగింది. మిగతా వాళ్ళకి ఏం కలగలేదు. నిజమైన వధువు ఉల్లాసముతోను, నాకు గొప్ప ఓదార్పు దొరికింది, ఆయన నన్ను ఓదారుస్తున్నాడు, వచ్చి ఆయన వచ్చాడని ఒక ఉల్లాసము, నన్ను ఆయన హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. దుఃఖమును ప్రతిగా ఆనంద తైలము. ఆత్మ తైలం అంటే ఏమిటి చెప్పండి? ఆత్మ ఆనంద తైలము. ఆనందాన్ని ఇచ్చే ఆత్మ, పరిశుద్ధాత్మ ఆనందము. రాకడ వలన, ఈ బయలుపాటు వలన, ఈ మూడో విడుపు వలన, రెండవ రాకడ యొక్క మూడో విడుపు, ఏడో ముద్ర తెరవబడమే, మూడో విడుపు తెరవబడ్డం. ఇది తెరవబడుట ద్వారా వధువు ఆనందముతో ఇది ఈ బయలుపాటు ఆమెకు ఆనంద తైలము వంటిది. తైలం అనగా అభిషేకము, ఆనంద తైలము. ఆనందం కలుగుతా ఉంటుంది బయలుపాటు. ఆనంద తైలము, ఆనందపు ఆత్మ. తైలం అంటే నూనె,
ఆనందం ఇచ్చే ఆత్మ ఈ సమయంలో ఆత్మ ఆనందిస్తా ఉంటుంది నేను ఈ బయలుపాటును బట్టి. మీకు అర్థమైందా? అంతేకాదు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఈ వాక్యమును బట్టి, బయలుపాటును బట్టి, 7వ ముద్ర బయలుపరచబడుతుంది దాన్ని బట్టి, ఈ 3వ ఇడుపును బట్టి, పునరుద్ధాన వాక్యమును బట్టి ఆమె స్తుతిస్తూ ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా అని ఆయన గణపరుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క రాకడను బట్టి, ఈ బయలుపాటును బట్టి, తీర్పు వర్తమానం బయలుపరచబడుతుంది దాన్ని బట్టి, ఇది ముగింపును బట్టి లోకం యొక్క నాశనం కాబోతుంది, నేను వెళ్ళిపోయే సమయం ఇదని ఆమెగా ఈ వర్తమానం బట్టి ఆమె ఓదార్పు పొందుతుంది, ఆదరణ పొందుతుంది. ఆయన స్తుతిస్తూ ఆనందముతో ఉల్లాసముతో హల్లెలూయా. ఒక ఆవిడంట ఒకసారి వర్తమానం ఒక ఆవిడ ఇంటికి వెళ్ళిందట. వాళ్ళు ఆయన అన్నాడట, ఏంటి ఇంత ఉల్లాసంగా ఉండవు, ఏంటి ఇంత సంతోషంగా ఉండవు, ఏంటి ఇంత ఆనందంగా కనపడుతున్నావు అని అంటే, మెస్సయ్య రాకడలో నేను అన్నాను, మాకు ఆయన బయలుపరిచిన బయలుపాటును బట్టి ఆనందం కలుగుతుంది అన్నాను. ఆయన నామస్కారం. హల్లెలూయా. ఏం బయలుపాటు పాస్టర్ గారు వినాలంట, కానీ 3 అప్పులు, వాళ్ళు వచ్చిపోతున్నారు, వీళ్ళు వచ్చిపోతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు, ఇంట్లో అది లేదు ఇది లేదు తింటా. ఏమండి ఆ విచారాలు ఈ విచారాలు 3 విచారాలంటే ఏం ఆనందం ఉంటుందండి పాస్టర్ గారు? ఆ బ్రదర్ అలా ఉంటున్నాడు, ఈ సిస్టర్ ఇలా ఉంటుంది, వాళ్ళు ఒకటిగా ఉంటున్నారు. అర్థమైందా? ఇలాగ నువ్వు ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి అలా పెట్టుకొని ఉంటే నువ్వు విడిచిపెట్టబడ్డమే తప్ప ఏముండదు. అందుకని ఎత్తబడే వధువులో ఈ లక్షణాలు కనపడతాయి. ఎత్తబడే వధువు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడే కాదు, ఈ వర్తమానాలు వింటూ, ఈ యొక్క వర్తమానాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఈ బయలుపాటి జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 3వ ఇడుపుని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 7వ ముద్ర 2వ రాకడ తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం 2వసారి వచ్చు. ప్రత్యక్షత వేరు, 2వ రాకడమే. ఇది రాకడ ఇది. అందుకని తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం 2వసారి వస్తాడు. అది నిద్ర మేలుకొని వెళ్ళ విశ్వాసం రక్షించడానికి వస్తాడు. కాబట్టి పిల్లారా, నిజమైన వధువు ఈ వర్తమానాన్ని విశ్వసిస్తుంది. ఈ వర్తమానాన్ని విశ్వసిస్తే ఆమెకు యొక్క ఓదార్పు, ఉల్లాసము, ఆనందము, స్తుతి వస్త్రము, పూదండ ఇవన్నీ ఆమె కలిగి ఉంటది. కానీ అవిశ్వాసులైనటువంటి పెన్నాంగారు సంఘాల్లో ఉండేవారు ఈ 3వ విడుపును తిరస్కరిస్తారు, వాళ్ళు నమ్మరు. అందుకని విశ్వాసము గురించి మనం బుధవారం నేర్చుకున్నాం. కాబట్టి ఈ 3వ విడుపుని విశ్వసించిన వధువు ఎలా ఉంటుందంటే, అపోస్తుల వలె నిత్య జీవ మాటలు నీ వద్ద ఉండగా, అలాగే ఇప్పుడు నిజమైన వధువుగా ఈ వాక్యం ఓదారుస్తూ ఉండగా, ఈ వాక్యము నాకు ఉల్లాసాన్ని ఇస్తూ ఉండగా, ఈ వాక్యము నాకు పూదండ వలె ఉండగా, ఈ వాక్యము నాకు స్తుతి, ఈ యొక్క వాక్యము ఆనంద తైలముగా ఉండగా, ఈ వాక్యమును బట్టి నేను ఆయన స్తుతిస్తూ ఉండగా, దీన్ని విడిచి నేను లోకంలోకి ఎందుకు వెళ్తాను, నేను పైకి ఎత్తబడతానని చెప్పి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. వాక్య బయలుపాటు మోషే కాలంలో ఉంది. కొద్దిమంది నమ్మారు, చాలా మంది మోషేని తిరస్కరించారు. అండ్ ఎందుకు మోషేని చాలా మంది తిరస్కరించారు? ఆ వాక్యాన్ని బట్టే. అయిగా బెర్నాం గారిని అనేక సంఘాలు ఎందుకు తిరస్కరించాయి? ఆయన వాక్యం ఏం చెప్పాడా అంటే, తిరత్వం తప్పని చెప్పాడు, స్త్రీ బోధలు తప్పని చెప్పాడు, ఇవన్నీ దుర్బోధలు అని చెప్పాడు. అందుకని వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? నమ్మలేదు ఆయన. ఈనాడు కూడా మనం 1963లో 2వ రాకడ జరిగిందని చెప్తే చాలా మంది నమ్ముతారు. ఈ బోధపడ మనం 1963లో 2వ రాకడ జరిగిందని మనం చెప్పడం లేదు కాబట్టి, తప్పు అంటున్నాం కాబట్టి అంగీకరించాలి. ఏమండి? కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. మొదట ఈడ్పు, 2వ ఈడ్పు, 3వ ఈడ్పు. మొదటి ఈడ్పేమో స్వస్థతలు, 2వ ఈడ్పేమో హృదయ రహస్యాలు బయలుపాటు, 3వ ఈడ్పు వాక్య బయలుపాటు. కాబట్టి ప్రతి కాలంలో కూడా వాక్య బయలుపాటు ఉంది. మోషే కాలంలో ఉంది,
ఏలియా కాలంలో ఉంది, బిల్లాం కాలంలో ఉంది, అయ్యగారి కాలంలో ఉంది, స్వస్థతలు ఉన్నాయి. కానీ ఆ కాలంలో నుండి వాక్య బయలుపాటు వారిని మతశాఖ సంఘాల నుండి, ఐగుప్తు నుండి, లేకపోతే లోక సంబంధం, శేఖర సంబంధం వాటి నుండి బయటకు తీసుకొచ్చేసింది. మీకు అర్థమైందా? కానీ ఈ వాక్య బయలుపాటు ఏం చేస్తుంటే నిన్ను పైకి తీసుకెళ్తా, దాన్ని నామరుస్తాను. హల్లెలూయా. అందుకని రెండవ రాకడనేది ఓదార్పు, లోకానికి ప్రతిదండ. కాబట్టి నిజమైన వధువు ఏం చేద్దాం చెప్పండి? హల్లెలూయా. అందుకనే కొద్ది మంది మాత్రమే ఈ మూడో ఇడుపు చాలా మంది తిరస్కరించారు. ఎందుకు దూత లేడు, దూత లేదు, ఏమీ లేదు, వేకుజాము లేదు, ఏమీ లేదు, తీర్పు లేదు, ఏమీ లేదు. ఆయన మధ్యాకాశాలను కొత్తడాలు ఎగిరిపోతాం అంతే. భూమి మీద ఆయన రాడు. ఇలాగ రకరకాల బోధనలు నమ్మి ఈ వర్తమానాన్ని తిరస్కరిస్తున్నారు చాలా. ఈ వాక్య బయలుపాటును తిరస్కరిస్తున్నారు. వీళ్ళు అవిశ్వాసపు గుంపు. ఆ 70 మంది శిష్యులు లాంటి వాళ్ళు వీళ్ళు ఆయన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. కాబట్టి నిత్యజీవ మాటలు నీ యొద్ద ఉండగా, పునరుద్ధానపు మాటలు నీ యొద్ద ఉండగా, ఎక్కిరమ్మనే స్వరము నీ యొద్ద ఉండగా, బోరధ్వని నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళదము, మేము నిన్ను విడిచిపెట్టము. హల్లెలూయా. అందుకే నిజమైన వధువు మెస్సీని వదిలిపెట్టాలి. మెస్సీ పంపిన వర్తమానికులు కూడా మేము చెప్పండి విడిచిపెట్టదాయి నా మనసు. ఎందుకనంటే నిత్య జీవం మాటలు వారి యొద్ద ఉన్నాయి కాబట్టి, వారి నోట ఉంచాడు కాబట్టి. హల్లెలూయా. అందుకని పేతురుతో ఏమంటారు చెప్పండి? కొర్నేలి. కొర్నేలి కూడా బాగు చేయొచ్చు. కొర్నేలి చేసిన ప్రార్థన పైకి వెళ్ళింది, ధర్మ కార్యాలు పైకి వెళ్ళిపోయాయి. పైకి వెళ్ళిపోయినంత మాత్రం బోధకుడైపోయాడేంటి? ఏమన్నాడు చూడండి ఒకసారి. మనం అపోస్తుల కార్యం అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. చూడమ్మా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 33వ వచనం చదువు. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ఎలోహిము నీకు ఆజ్ఞాపించినవనియు వినుటకు ఇప్పుడు మేమందరము సర్వశక్తిమంతుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచిట్లా నేను అంటే పేతురు నోట ఏమండి కొర్నేలి కుటుంబము లేకపోతే అక్కడికి వచ్చిన వారందరూ కూడా వినుటకై సర్వశక్తిమంతుడు ఆజ్ఞాపించినటువంటి, లేకపోతే సర్వశక్తిమంతుడు నీకు ఆజ్ఞాపించినవని వినుటకు మేమందరము సర్వశక్తిమంతుని ఎదుట మేము అనగా సర్వశక్తిమంతుడి ఎదుట మేము కూడి ఉన్నాము. అంటే సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాలో పేతురుకు ఆజ్ఞాపించాడు. అవి పేతురు హృదయంలోను నోట్లోనూ ఉన్నాయి. అవే చెప్పాడు పేతురు గారు. కాబట్టి పిల్లారా, అందువలన ఈనాడు చాలా మంది పౌలు కంటే ఎక్కువ తెలుసు, పేతురు కంటే ఎక్కువ తెలుసు, బ్రహ్నాం గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, జాన్సన్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, ఏమండి ఫిలోమోన్ గారి కంటే మాకు ఎక్కువ తెలుసు, వాళ్ళకంటే మాకు ఎక్కువ తెలుసు, వీళ్ళకంటే మాకు ఎక్కువ తెలుసు అని ఈ వర్తమానాలను తిరస్కరించి దుర్బోధనలో కలిసిపోయి రక్షణ పోగొట్టుకున్నారు. ఆ 70 మంది కూడా అలా అనుకున్నారు, మెస్సయ్య కంటే మాకే ఎక్కువ తెలుసు అనుకున్నాడు. మెస్సయ్యకు తెలుసు, ఆయన ఏం చెప్పాడు దాన్ని మనం నమ్మాలి, ఆయన ఏం చెప్పాడు దాన్ని చెయ్యాలనుకున్నారా అండి? అర్థమైందా? అందువల్ల దాన్ని వాళ్ళు ఏం చేశారు చెప్పండి, పోగొట్టుకున్నారు. అందువల్ల మూడో విడుపు అనేది నిజమైన విశ్వాసిని తీసుకువెళ్తుంది పైకి. అవిశ్వాసులు ఇదంతా ఎందో దూతని, తీర్పు దినమని, లేకపోతే వేకు చుక్కని, ఏదో కొత్త బోధగా ఉంది, ఇంత బోధగా ఉంది, ఇవన్నీ బ్రహ్మాంగారి పరిచయలు జరిగి ఇలాగ తిరస్కరించి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైంది మీకు? వాళ్ళకి లెక్కలు రావు. 7 నక్షత్రాల తర్వాత వేకు నక్షత్రం,
మరి ఎన్నో నక్షత్రం అంటే ఏ సంఖ్య చెప్తావు నువ్వు? 8 అని చెప్తావా లేకపోతే ఇంకెవరు చెప్తావా? వాళ్ళు అలాగా అంటే అది ఎందుకు రాయలేదు, బైబిల్లో రాయలేదు, ఎందుకు రాయొచ్చు కదండి. అది ఈ సమయంలో తెరవబడేది. ముందే 8వ దూత గురించి బైబిల్లో రాయబడింది అనుకోండి, చాలా మంది 8వ దూతలో బయలుదేరి వెళ్ళిపోవాలి. అనుకరించకుండా ఉండడానికే 8వ దూత గురించి రాయబడితే 7వ ముద్ర తెరవబడిపోద్ది. ఎప్పుడు ఇష్టం వచ్చిన అనుకరణలు వచ్చేస్తాయి. 7వ ముద్ర తెరవబడకుండా ఉండాలంటే దాని గురించి రాయకూడదు. ఆయన ఏమి ప్రస్తావించలేదు దాని గురించి. ముందుగానే బైబిల్ ఇప్పుడు ఆయన ఎప్పుడొస్తాడో ముందుగా రాయబడింది ఏంటి? బైబిల్లో రాయబడితే అప్పుడు ఇది కూడా రాయబడుతుంది. ముందుగా రాయబడలేదు కాబట్టి 8వ దూత గురించి బైబిల్ కూడా ముందుగా రాయబడింది. 7వ దూత ఆయన వచ్చినప్పుడు, 7వ ముద్ర ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడుతుంది. అలాగే 8 అనేది కూడా 8వ దినం అనేది కూడా ఆయన 8వ దూతగా వచ్చాడు కాబట్టి 8వ దినం అనేది బయలుపరచబడుతుంది. మరి దూత అనే మాట ఉంది, నక్షత్రం అనేది మాట ఉందంటే 7 నక్షత్రాలు ఉన్నాయి, 7 దూతలు ఉన్నాయి. మరి ఇంకొక బలిష్టపు దూత లేకపోతే ఏకు నక్షత్రం ఉందంటే ఇంకొకరు ఉన్నట్టే. 8 అంటే నూతన సృష్టి. ఏకు నక్షత్రం వచ్చిన దగ్గర నుండే నూతన సృష్టి వస్తుంది. అది ఇప్పుడు బయలుపరచబడతాయి. బైబిల్ ఎక్కడ చూపించంటే 96 ఆయన వస్తాడు, ఎక్కడ చూపించబడి చూస్తామేంటి? కొంతమంది వాళ్ళు అడిగారు నన్ను, అడిగితే నేను బెన్నాం గారు అడిగింది చెప్పాను. 1906లో లవదీయ సంకాలం ఆరంభమైంది అన్నారు కదా, బెన్నాం గారు ఎక్కడుందో చూపించమన్నా. అర్థమైందా? చాలా మేధావులుగా బైబిల్లో ఎక్కడుంది, ఎత్తబడుతుంది 2025 అని ఎక్కడుంది బైబిల్లో అని వాడు ఉన్నాడు. ఒకడు రకరకాలుగా మనకు తెలియక బైబిల్లో అన్ని ఉంటాయా? ఆ నక్షత్రం వచ్చినప్పుడు ఆ సమయము, ఆ సంవత్సరము అవన్నీ బయలుపరచబడతాయి. హల్లెలూయా. సంవత్సరాలు, కాలాలు ఆ వర్తమానికుని బట్టి లెక్క కట్టిన దూత బయలుపరిచిన దాన్ని బట్టి సొంతగా ఏం చెప్పలా. పౌలు ఎప్పుడు ఇచ్చాడు, పరిచయం ఎప్పుడు ఆరంభమైంది, మార్టిన్ లూథర్ ఎప్పుడు ఇచ్చాడు, ఎప్పుడు ముగించబడింది, ఆ కాలం, ఆ వర్తమానం ఎంతవరకు ఉంది, ఏమిటి, అవన్నీ చూసే చెప్పాడు ఆయన. ఇప్పుడు కూడా వేకు చుక్క ఆరంభమైంది. వేకు చుక్క 1996లో వేకు చుక్క బయలుపరుచుకున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు నూతనమైన దాన్ని తీసుకొస్తున్నాడు. మరి ఆయన 8 అంటే మనుషులు ఏమైపోతున్నారు చెప్పండి? అభ్యంతర పడిపోతుంది. కానీ నిజమైన వధువు నమ్ముతుంది. ఆయన ఈ నకిలీ వధువు నమ్మదు, లోక జ్ఞానంగా ఆలోచిస్తుంది, ఆమె నమ్మదు. ఎందుకంటే ఆమెకు బయలుపాటు ఉంటుంది కాబట్టి. నీకు ఎందుకంటే ఇప్పుడు నాకు వర్తమానం తెరబడింది, నేను బోధిస్తున్నాను, నీకు కూడా తెరబడినప్పుడు అంగీకరిస్తాను. తెరబడకపోతే నమ్మను. అందుకే బ్రహ్మాం గారు అన్నారు, పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తిలో ఉన్నదనే దాని గుర్తు ఏంటంటే, చాలాసార్లు మనం దీనత్వం, సమాధానం అనుకుంటాం, కానీ కరెక్టే కాదంటలేదు. కానీ సాతానుడు కూడా పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా దీనత్వంతో కనపడతాడు. అర్థమైందా మీకు? పరిశుద్ధాత్మ ఉన్నట్టుగానే కనపడతాడు వాడు. సాతానుడు కూడా అనుకరించి మత్స్య సంఘాల్లో లేరా దీనత్వంగా ఉండేవారు? ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అంటే తగ్గించుకునేవారు ఉన్నారు. అలాగే నిజమైన దాంట్లో కూడా ఉంటారు. కానీ నిజమైన ఆత్మ ఎవరిలో ఉందని చెప్పండి, ఆ కాలమున బయలుపరచబడిన వర్తమానాన్ని గుర్తించే వారిలోనే పరిశుద్ధాత్మ ఉన్నదన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదు. ఈ మాట బ్రహ్మాం గారు చెప్పకముందే నేను వర్తమానం కూడా రాశాను. ఎందుకంటే ఆయన ఆత్మ ఏమండి నీ పాపం ఒప్పింపజేయడమే కాదు, తీర్పును కూడా ఒప్పింపజేస్తాడు. ఇలాంటి చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ లేదు. అందుకనే ఈ తీర్పు వర్తమానమును, ఈ 3వ ఏడుపును, 7వ ముద్ర యొక్క బయలుపాటును వారు ఒప్పుకోవట్లేదు. వాడు పరిశుద్ధాత్మను వాళ్ళు పోగొట్టుకున్నారు. అందుకనే అన్ని సంఘాలకు వెలుపులున్నాడు ఇప్పుడు ఆయన. అర్థమైందా? హల్లెలూయా. కళ్ళ వంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం.